శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయిన తర్వాత 35 రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఓడిపోయిన 35 రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లో ఉంది. రియలైజేషన్ అంటే అరే నేను ఎందుకు ఓడిపోయినా, దానికి కారణాలు ఏంది అని తెలుసుకోకుండా అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్రెస్ మీట్లో అందరి ముందు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అభివృద్ధి ఆగిపోలే, మహబూబ్ నగర్లో హరాచకం ఆగిపోయింది. అభివృద్ధి ఆగిపోలే, హరాచకం ఆగిపోయింది. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు. ఆశ్చర్యం అనిపిస్తుందంటే నిజంగానే అది ఆశ్చర్యమే. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు. ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే 68,000 ఓట్లు అతనికి ఎట్లొచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు. కేవలం 40-45,000 ఓట్లు వస్తాయనుకున్నాం మేము, 68,000 ఓట్లు ఎట్లొచ్చినాయి శ్రీనివాస్ గౌడ్కు అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు. పోయిన 2018లో అతనికి 58,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. ఈసారి 19,000 మెజారిటీ తోటి ఓడిపోయిండు కిందికి వచ్చి. అంటే అప్పుడు 58,000 ప్లస్ ఇప్పుడు 19,000, అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే 75,000 ఓట్లు మంది అతనికి మైనస్గా ఓట్లు వేసినారు. దాని మీద నీవు సమీక్ష చేసుకో, ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి. దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం, ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఎంతమందిని హరాస్మెంట్ చేసిండ్రు మీరు, ఎంతమందిని జైలుకు పంపించిండ్రు, ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు, ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను. ఇంకా నీకు 68,000 వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు. 30, 35, 40,000 దాటకూడదు నీకు. నీవు అంత పెద్ద హరాస్మెంట్ చేసినావు మహబూబ్ నగర్ లోపల. మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు, ఈయన చెప్తారు, మహబూబ్ నగర్లో 2 పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నామని చెప్తారు. డిపాజిట్ రాకుంటే చూసుకోండి అని చెప్తా ఉన్నాను నేను. డిపాజిట్ వచ్చే విధంగా 3వ స్థానంలో ఉంటారు. కాంగ్రెస్ 1వ స్థానం, బీజేపీ 2వ స్థానం, టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా, కేసీఆర్ గారు నిలబడతారా, కేటీఆర్ గారు నిలబడతారా, ఎవరన్నా నిలబడండి. మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ ప్రెస్ మీట్లో లాస్ట్ 2-3 సెంటెన్స్లో ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని. మీరు చూడండి ఒకసారి ఆయన ప్రెస్ మీట్. ఇప్పుడు మహబూబ్ నగర్ చాలా ప్రశాంతంగా ఉంది. శ్రీనివాస్ గౌడ్ నీవు ఉన్నప్పుడు భయంతో సెల్ ఫోన్లలో కాకుండా వాట్సాప్ కాల్లో మాట్లాడే సందర్భం మనకందరికీ తెలుసు. అప్పుడు ప్రశాంతంగా లేరు, వాట్సాప్ కాళ్ళలో మాట్లాడినరు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ సెల్ ఫోన్లతో మాట్లాడుతున్నారు, వాట్సాప్ కాల్ లేవు అని చెప్పేసి ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ తెలుసుకో. ఇంకా నీవు రియలైజేషన్ నీకు రావడం లేదు. మొత్తం నాయనకనే ఉన్నారని చెప్పేసి ఇంకా మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మీరు ట్యాంక్ బండ్ ఆగిపోయింది అంటారు. ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే మన్నెంకొండ లోపట రోప్వే 100 కోట్లతోటి రోప్వే కడుతున్నాము, ఆ రోప్వే కడితే అక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయంటాడు. ఏమన్నా తెలివిండి మాట్లాడుతున్నాడా, తెలివి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడా? ఒకసారి మీరు ప్రెస్ మీట్ చూడండి. నేను చూసినాను, నేను 2 సార్లు చూసినాను నేను. ఆయన ఏం మాట్లాడతాడు, అక్కడ రోప్వే అయితే పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయంట. రోప్వే తోటి ఎవరైనా పెళ్లిళ్ళు జరుగుతాయండి అంటే మతి భ్రమించింది. మీరు ఎంతమందిని పార్టీలో జాయిన్ చేసుకున్నారు? అప్పట్లో మీకు పార్టీలో జాయిన్ చేసిన కౌన్సిలర్లను, బీజేపీ కౌన్సిలర్లను, కాంగ్రెస్ కౌన్సిలర్లను, వేరే కౌన్సిలర్లను జాయిన్ చేసుకున్నప్పుడు మీకు కనబడలేదు అప్పుడు. ఇప్పుడు ఆ జాయినింగ్స్ గురించి మీరు ఏదో ప్రగల్భాలు వలుకుతూ ఉన్నారు. మీరు ఏమంటున్నారు, కౌన్సిలర్లను కొన్నామని అంటున్నారు. ఎవరు కొన్నారు? ఎవరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు? నీ మీద నమ్మకం లేక, నీతోటి వాళ్ళు ఆత్మ గౌరవాన్ని తాకట్లు పెట్టి భయంతో బయటకు చెప్పుకోలేక నీ వెనక ఇన్ని రోజులు ఉన్నారు, 4 సంవత్సరాలు. ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు అయిపోయిన నెల రోజులకే మాకు స్వేచ్ఛ కావాలి, మంచి నాయకత్వం కావాలి, మంచి నాయకత్వం లోపల మహబూబ్ నగర్లో వార్డులో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి కౌన్సిలర్లు వచ్చి సంప్రదిస్తే మీరు పైసలు పెట్టి కొనుక్కుంటున్నారే మాట మాట్లాడుతూ ఉన్నావు. నీవు మంచిగా ఉంటే, నీవు మంచిగా చూసుకుంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు? చైర్మన్ను మార్చాలని ఎందుకు ఆలోచన చేస్తారు? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
మీరు ఒకసారి నిలబడండి ఎంపీకి. ఈసారి 75,000 మైనస్ ఓట్లు ఉన్నాయి, 1,00,000 మైనస్ ఓట్లకు పోతుంది. మీది ఏంది అని అప్పుడు మీ భయంతో కొంతమంది మీ వెనక ఉండి కూడా కామ్గా ఉండి చేసినారు. ఇప్పుడు నీ వెనక ఎవరు ఉండరు. మీరు రాజకీయంగా మహబూబ్ నగర్ను ఎంత హరాస్మెంట్ చేసినారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మీ మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు చూసినా మనం కేసీఆర్, కేటీఆర్ ఈడీలు రైడ్ అవుతా ఉన్నాయి. మీరు కూడా టూరిజం దాని లోపట మీరు మంత్రి, టూరిజం మంత్రి, టూరిజంలో ఫైల్స్ అన్నీ కాలిపోయినాయి. అక్కడ ఎండీని వాళ్ళని వీళ్ళని కూడా సస్పెండ్ చేసినట్లా ఉన్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా మేము అధికారంలో వచ్చి 35 రోజులు అయింది శ్రీనివాస్ గౌడ్. ఇంకా చాలా టైం ఉంది. అవినీతి మొత్తం బయటపడుతుంది. ఇక్కడనే కాదు, హైదరాబాద్లో ఏమేమి జరిగినాయి అనేది మొత్తం బయటపడుతుంది. మీరు కొంతమందిని హాస్పిటల్ లోపల కానీ, యూనివర్సిటీ లోపల కానీ, వేరే వేరే డిపార్ట్మెంట్ లోపల ఈ అవుట్సోర్సింగ్ పేరు పైన కార్యకర్తలను జాయిన్ చేసుకొని అక్కడ వాళ్ళు సంతకం కూడా పెట్టకుండా నెల 15,000, 20,000 రూపాయలు తీసుకొని ఒక 50-100 మంది నీ చుట్టుముట్టు తిప్పుకున్న సందర్భం కాదా? అది ప్రజలు గమనిస్తలేరా? అంటే ఒక కార్యకర్త ఉంటే ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేయాలి, ఇతని పెట్టుకోండి అంటే ఆర్టీఓ వాళ్ళకి పాపం మినిస్టరు ఏమనలేరు, పెట్టుకున్న తర్వాత వీడు నెల పోవాలి, సంతకం చేయాలి, పైసలు తీసుకొని రావాలి. ఈ నెంబర్ సోషల్ మీడియా పెట్టుకొని ఈ నెంబర్ తిరగాలి. అంటే నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నేను మహబూబ్ నగర్ ప్రజలు మొత్తము రియలైజేషన్ అయ్యి మొత్తము ఓడగొట్టాలనే ఆలోచనతోటి, ఇలాంటి దుర్మార్గులు మహబూబ్ నగర్లో ఉండకూడదు అనే ఆలోచనతోటి ఓడగొట్టి పంపిస్తే కూడా మీకు రియలైజేషన్ కావడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను శ్రీనివాస్ గౌడ్. మీరు మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది, కులాల మధ్యలో చిచ్చు పెడుతుంది. టీఆర్ఎస్ పార్టీలో మహబూబ్ నగర్ స్థానికుడు ఇమ్తియాజ్, అతనికి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అతనికి ఇక్కడ సన్మానం చేయలేని సందర్భం. సన్మానం చేయాలని చెప్పి వాళ్ళు రాత్రి బ్యానర్లు అందరూ మైనారిటీ సోదరులు పెట్టుకుంటే అవసరం లేదు అని చెప్పి నీవు సన్మానం చేయించలేదు. అంటే నీ ఒక్కడవే కర్త కర్మ క్రియ, నేను ఒక్కనే, అందరూ బానిసలు, నేను ఒక్కనే రాజును అనే విధంగా నీవు బిహేవ్ చేసినవా లేదా? నీవు మైనారిటీ సోదరులకు వ్యతిరేకివా కాదా? నీవు మైనారిటీలకు ఎవరికైనా సముచిత స్థానం ఇచ్చినావా? ఎవరికి ఇవ్వలేదు. ఇమ్తియాజ్ అనేట అతను ఏ పార్టీలోనైనా ఉండనివ్వండి, స్థానికుడు, మహబూబ్ నగర్ లో పుట్టి పెరిగిన అతడు. అతనికి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కూడా సన్మానం చేయలేని పరిస్థితి. అంటే నీవు ఏ విధంగా నీ పార్టీలో ఉన్న వాళ్ళను, అదే విధంగా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళను వేధించినావు అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. మళ్ళీ ఈసారి మైనారిటీస్ ఓట్లు వేయలేదంటాడు. రెడ్డి సోదరులు ప్రతి మీటింగ్ లో ఒకట అగ్రకులాలని నువ్వు మాట్లాడలేదా? ఒకసారి ప్రెస్ మీట్ లో చూడండి. అంటే అగ్రకులాలు ఓట్లు వేయరా? అదే విధంగా మొన్న ఎన్నికల్లో కూడా కొంతమంది రెడ్డి సోదరులు శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి చేస్తా ఉన్నారు, అతనికి ఓట్లు వేయండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిపించినావు. మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గము యూనియన్ వాళ్ళు వచ్చేసి మాది అది ఒపీనియన్ కాదు, మీరు ఎవరికైనా ఓట్లు వేసుకోవచ్చు అని వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పినారు. అంటే రెడ్డి సోదరులను విడదీసినాం, ముదిరాజులను విడదీసినాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నేను చెప్తా ఉన్నాను, నేను ప్రెస్ మీట్ పెట్టి ఎన్పి వెంకటేష్ గా నేను ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గౌడ్ నువ్వేం చేస్తున్నావు, నీ అరాచకాలు మాను, మీ భూ కబ్జాలు మాను, మీ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే వ్యవస్థను మాను అని చెప్పి నేను చెప్తే అతడు నాకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను, మా ముదిరాజులను ప్రెస్ మీట్ పెట్టిపించి మా మీద మాట్లాడించిన సందర్భం ఏందంటే మహబూబ్ నగర్ లో కులాల మధ్యలో కులాలు. అంటే నేను నా ముదిరాజ్ సోదరులను తిడితే నా ముదిరాజ్ సోదరులు నన్ను తిట్టాలి, కానీ నేను మా ముదిరాజ్ సోదరులను ఏమనలేదు. నేను శ్రీనివాస్ గౌడ్ను ప్రశ్నిస్తే మా వాళ్ళకు ఉసిగొల్పి మా మీద ప్రెస్ మీట్లు పెట్టించే సందర్భం. రెడ్డి సోదరులను అంటే, యాదవ్ సోదరులను అంటే ఏం జరిగింది మహబూబ్ నగర్ లో? ఇవన్నీ మహబూబ్ నగర్ ప్రజలు గమనించలేదా? పాత్రికేయులుగా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది మీద కేసులు పెట్టినరు? కృష్ణమోహన్ ఇల్లు కడితే రాత్రి 10 గంటలకు ప్రొక్లేనర్లను పంపించండు కూలగొట్టడానికి. మా చెల్లె రాధామర్ గారు ఆమె ఎస్పీ దగ్గరకు పోయి సార్ కూలగొట్టకండి సార్. అప్పుడు కృష్ణమోహన్ కౌన్సిలర్ టీడీపీలో ఉండే, మాది అలయన్స్, అప్పుడు టీడీపీ కాంగ్రెస్ అలయన్స్. ఆయన నేను ఆత్మహత్య చేసుకుంటా, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా బిల్డింగ్ కూలగొడుతున్నారు అంటే మా చెల్లెలు మిగతా వాళ్ళందరూ పోయి ఎస్పీని మాట్లాడి ఆపిస్తే భయపడిపించి కృష్ణమోహన్ పార్టీలో చేర్చుకున్న సందర్భం కాదా? ఇది వాస్తవం కాదా? మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలందరికీ తెలియదా? ప్రశాంత్ భాస్కర్ గారి హోటల్, ఆ హోటల్ను ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిండ్రని ఒక చెత్తుకు హోటల్ మొత్తాన్ని కూడా కొంత సగ భాగాన్ని కూల్చిన తర్వాత అతడు పోయి ప్రాపర్టీ పోతుంది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారితో కండు వేసిండు.
కండు వేసిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ యథావిధిగా కట్టుకున్నారు. ఇప్పుడు బిజినెస్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మక్సూద్ది కూడా ఎస్విఎస్ హాస్పిటల్ పక్కల కూలగొట్టేసిండు షెడ్ను. అతడు పోయి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు షెడ్ కట్టుకున్నారు. కోట రామచంద్రపూర్ నరసింహారెడ్డి గారిని ఇల్లీగల్గా జడ్చర్ల గౌడు అనేట అతనితో కేసు వేయించి అతన్ని 2-3 కేసులు వేయించి లొంగ తీసుకొని పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భం. నీవు ఎంతమందిని జాయిన్ చేసుకున్నావు మహబూబ్ నగర్లో? నీ భయభ్రాంతులకు గురైన వాళ్ళందరూ ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేసి నిన్ను తక్కువ ఓట్లు వచ్చేటట్టు చేసి నిన్ను ఇక్కడి నుంచి తోలించిన సందర్భం కాదా శ్రీనివాస్ గౌడ్ అని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పటికీ నీకు రియలైజేషన్ రాకపోతే ఇక నిన్ను దేవుడే రక్షించాలి, ఎవరు రక్షించరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఎంతమందిని హరాస్మెంట్ చేసినారండి పాపం. మహబూబ్ నగర్ వాళ్ళంట 7 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈయన హత్య చేయడానికి హైదరాబాద్ లో పోయి ప్లాన్ వేసినారంట. 7 మంది బీసీలను జైలుకు తోలిచ్చింది కదా, అది వాస్తవమా? ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, అది వాస్తవం కాదు. నీవు నీ పైన ఉండే లీడర్లు తయారు చేసిన కుట్ర, ఆ కుట్రతోటి 33 రోజులు పోలీసు వాళ్ళను ఉపయోగించుకొని స్టీఫెన్ రవీంద్ర అనే మంచి ఆఫీసర్ తోటి ప్రెస్ మీట్ పెట్టించి 32 రోజులు జైలుకు తోలిచ్చిన సందర్భం కాదా? టిక్ టాక్లలో ఎవరో టిక్ టాక్ చేస్తే 5-6 కేసులు వేసిన సందర్భం కాదా? నీది హిస్టరీ రాస్తే ఒక బుక్ వెళ్తుంది. నీవు రాజకీయ నాయకుడు కావు. ఎన్నికలలో కూడా మా తిరుమల దేవుగుట్టకు వచ్చేసి శేఖర్ అనే అతన్ని పోలింగ్ జరుగుతూ ఉంటే బెదిరించిండు. ఏమైతుంది 3 తారీఖు తర్వాత మీ అంతు చూస్తా. మా ఎక్స్ కౌన్సిలర్ కోట రత్నం గారిని బెదిరించిండు. అదేవిధంగా సలోన్పల్లిలో ఒక పిల్లగాన్ని వాళ్ళని బెదిరించిండ్రు, బీజేపీ వాళ్ళని బెదిరించిండ్రు, కొట్టిండ్రు. ఇదా దౌర్జన్యం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యం అనేది ఏందో ప్రజలు ఓటు రూపకంగా చూపించిండ్రు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో ప్రగల్భాల వాళ్ళకి నేను ఏదో చేస్తానని ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు నువ్వు. ఫస్ట్ మీరు రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉండాలి ఏముండాలని చెప్పేసి కౌన్సిలర్లను కొనుగోలు కొంటున్నారు. ఇంకొకటి నేను ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్తా ఉన్నాను నేను. శ్రీనివాస్ గౌడ్, నీవు ప్రెస్ మీట్లో నిన్ను అన్నావు అభివృద్ధి కావాలంటే మా కౌన్సిలర్లను పంపిస్తా అన్నావు. ఎస్, మేము అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి మీ కౌన్సిలర్లు మా దగ్గరకు వచ్చిండ్రు. ఇంకా నీ దగ్గర ఎవరైనా ఉంటే పంపియండి, మేము మా చైర్మన్ చేసుకుంటాం. వాడలో 49 వార్డులలో మేము అభివృద్ధి చేసుకుంటాం. కానీ మళ్ళీ నీవేం చేస్తున్నావు? లోపల మళ్ళీ ఒక అడ్వకేట్ని పెట్టి హైకోర్టులో కేసు వేయడానికి కొరకు ఆలోచన చేస్తున్నావు. బయట ఒక మాట, లోపల దుర్మార్గమైన ఆలోచన. మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోటే ఫోన్లు చేయిస్తున్నానంట కౌన్సిలర్లకు, కొంతమంది కౌన్సిలర్లకు. ఏమని? మీకు విప్పిస్తాము, ఆ విప్పును దారితే మళ్ళీ మీకు అనర్హత వేటు పడుతుంది అని చెప్పేసి. నిన్న మాట్లాడిన మాట మీద నువ్వు నిలబడి ఉంటావా? ఒకవేళ నిన్న నీ మాటల మీద నేను నిలబడి ఉంటే విప్పు కానీ కేసులు కానీ విత్డ్రా చేసుకో. అది చేసుకోడు. అంటే లోపల ఒక మాట మాట్లాడతాడు, బయట ఒక మాట మాట్లాడతాడు. కాబట్టి నీ నేచర్ ఏంది అనేది మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుపట్టినారు. మహబూబ్ నగర్లో మొత్తం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకున్నాడు. ఒక పాపం గౌడ సామాజిక వర్గం, చాలా పెద్ద సామాజిక వర్గం మహబూబ్ నగర్ లోపల. ఆ గౌడ సామాజిక వర్గాన్ని కొంతమంది గౌడ్లను తీసుకొని గౌడ సామాజిక వర్గానికే ఒక మచ్చ తెచ్చే విధంగా నువ్వు చేసినావు. ఎస్పీని పెట్టుకున్నావు, డిఎస్పీని పెట్టుకున్నావు, సిఐలను పెట్టుకున్నావు, రెవెన్యూలో పెట్టుకున్నావు. మాకు ఆ సామాజిక వర్గం అంటే మాకు అభిమానం, మాకు వ్యతిరేకం కాదు. కానీ బయట ఏ విధంగా అనుకుంటున్నారో ఒకసారి నీవు ఆలోచన చేసినావా? ఏదో మాట్లాడతాడు, నోటికొచ్చిన విధంగా మాట్లాడతాడు. ఇప్పుడైనా దయచేసి రియలైజ్గా, నీవు కూడా మా బీసీ సోదరునివే. నీ ప్రవర్తన వల్లనే, నీ బిహేవియర్ వల్లనే, నీవు చేసిన కార్యక్రమాల వల్లనే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. నీవు కానీ నీ తమ్ముడు కానీ. చూడండి, పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ 3వ తారీఖు రోజు మల్త రోజు పోయి ఆ వెంకటరెడ్డి అనే పెద్ద మనిషిని, 70 ఏండ్ల పెద్ద మనిషిని, మా రాజేందర్ రెడ్డి గారిని ఇండ్లకు పోయి కొడతారండి. అంటే ప్రజాస్వామ్యం కాదు. నేను హుకుం, నాదే రాజును, నేనే రాజును అని చెప్పేసి పోయి కొట్టిన సందర్భం. నీవు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఎట్లయితే చాలా మందిని మహబూబ్ నగర్ నుంచి భయపడి బయటికి తోలిచ్చినవో, ఎన్నికలు 3వ తారీఖు అయిపోయిన తర్వాత వాళ్ళు వెంకటరెడ్డిని వాళ్ళని కొట్టిన వాళ్ళు పారిపోయి గోవాలో దాక్కున్న సందర్భం కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా రియలైజ్గా, అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధి చేస్తాం మేము. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర 15 కోట్లు ఇవ్వాలంట కాంట్రాక్టర్కు, 15 నుంచి 20 కోట్లు. అతడు వచ్చేసి మన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారితో, సార్ నాకు 15 కోట్లు రావాలి సార్ అంటే అతడు ఏదో సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడంటే మేము పిలిపించి, మా ఎమ్మెల్యే గారు పిలిపించి, మేము పైసలు అరేంజ్ చేస్తాము, మీరు ఆ విధంగా చేసుకోకండి అని. అంటే
మహబూబ్ నగర్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా పైసలు ఇవ్వకుండానే కాంట్రాక్టర్లకు చెప్పి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మేము ఇస్తాము అని చెప్పి చేసిన సందర్భం. ఇప్పుడు పైసలు లేవు, వాళ్ళు పనులు ఆపినరు, మేము పనులు ఆపినామని అంటాడు. మొత్తం నీవే కదా చేసింది. వార్డులలో ఒకసారి ఏం డెవలప్మెంట్ జరిగిందో నీకు తెలుసా? ఒకసారి చూసుకోండి మీరు. వార్డులో ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేదు. రైల్వే ట్రాక్ అవతల డెవలప్మెంట్ సున్నా. వీరానపేట కానీ, టీడీగుట్ట కానీ, కొత్తగంజ్ కానీ సున్నా డెవలప్మెంట్. ఏందండి డెవలప్మెంట్ అంటాడు. ఇంకొకటి నిన్న ప్రెస్ మీట్లో కూడా అంటాడు, మేము 10,000 ఉద్యోగాలు ఐటీ కారిడార్లో ఇచ్చినామని చెప్పేసి. నేను పత్రికాముఖంగా అందరికీ మిత్రులకు తెలియజేస్తున్నాను, ఇప్పుడే మనం పోదాం ఆడికి. ఒక్క ఇండస్ట్రీ కూడా ఆడ ఉందా లేదా చూద్దాం. ఈరోజు వర్కింగ్ డే కదా, ఈ రోజు వర్కింగ్ డేలా అక్కడ ఇండస్ట్రీలో ఎవరన్నా పని చేస్తున్నారా, ఎవరికైనా ఉపాధి ఉందా, అక్కడ జరుగుతుందా అంటే నేను రాజకీయంగా తప్పుకుంటా, నా ముక్కును క్లాక్ టవర్ చౌరస్తాలో రాస్తా. అక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లుంటే నేను రాస్తా. ఉద్యోగాలు ఎవరు లేకపోతే శ్రీనివాస్ గౌడ్ రాస్తావా నువ్వు? ఎంత అబద్ధం. మహబూబ్ నగర్లో మొత్తం అబద్ధం చెప్పి 10 సంవత్సరాలు నెగ్గుకుంటా వచ్చిండు. ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయినారు, ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా నీవు రియలైజ్గా, టీఆర్ఎస్ పార్టీ అనేది ఫ్యూచర్లో ఉండదు. ఎంపీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో కూడా మంచి నాయకులు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఆలోచన చేసుకోండి. మీకు ఎంపీ ఎన్నికల ముందు మేము ఆహ్వానిస్తాం మంచి నాయకులను. కాబట్టి మీరు మీ భ్రమ నుంచి తొలగిపోయి ఇప్పుడైనా అవాకులు చవాకులు మాట్లాడకుండా సరిగ్గా ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.